ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి. భారతదేశ రాజకీయాల్లో కావచ్చు, స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, ఒక మాదిగ కులస్తుడిగా అణగారిన వర్గాల నుండి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశంలో మొట్టమొదటి మాస్ పొలిటికల్ లీడర్గా గుర్తింపు పొందిండు. చిన్ననాటి నుండే అసమానతలను, అంటరానితనాన్ని స్వయంగా అనుభవించిన బాబు జగ్జీవన్ రామ్ బాల్యం నుండే, పాఠశాల స్థాయి నుండే కూడా అడుగడుగున తన పోరాటాన్ని నిర్మించుకుంటూ ముందుకు సాగిండు. అదే క్రమంలో 1934లో బీహార్ రాష్ట్రంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ 1934లో డిప్రెస్డ్ క్లాసెస్ అనే ఒక పార్టీని స్థాపించి 14 మంది యువకులను బరిలో దింపి 14 స్థానాలను గెలుచుకున్న మొట్టమొదటి దళిత లీడర్గా కూడా ఆయన చరిత్ర సృష్టించిండు. ఆ క్రమంలోనే ఆయన ఆజాద్ చంద్రశేఖర్ను కావచ్చు, సుభాష్ చంద్రబోస్ను కావచ్చు, గాంధీజీని కావచ్చు, నెహ్రూజీని కావచ్చు, వీరందరి దృష్టిని ఆకర్షించగలిగిండు. ఆ క్రమంలోనే జైల్లో ఉన్న సందర్భాల్లో గాంధీ గారికి, అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారికి స్నేహం ఏర్పడింది. ఆ క్రమంలోనే సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా ఆజాద్ చంద్రశేఖర్ వాళ్ళ ప్రోత్సాహంతో కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్లోకి రమ్మని అడగడంతో ఆయన కాంగ్రెస్లో చేరడం, ఆ తర్వాత కాంగ్రెస్లో ఒక పెద్ద లీడర్గా ఎదగడం, కార్మిక లీడర్గా, రైల్వే శాఖ మంత్రిగా, ఇట్లా దాదాపు 50 సంవత్సరాల పాటు ఎక్కడ కూడా ఓటమి పాలు చెందకుండా గెలిచిన ఏకైక లీడర్గా కూడా ఆయన భారతదేశంలో ఒక గొప్ప చరిత్రను రాజకీయంగా లిఖించిండు. బేబీ మినిస్టర్ అనేది ఆయన, ఎందుకంటే ఆయన 26 సంవత్సరాల వయసులోనే బీహార్ నుండి శాసనసభకు ఎన్నికైండు. 28-29 సంవత్సరాల్లోనే ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఆయన సేవలు ప్రారంభించిండు. ఆ క్రమంలో ఆయనను బేబీ మినిస్టర్గా కూడా ఆయనను కొనియాడేవారు. ఆయన దాదాపు 50 సంవత్సరాల పాటు నిర్విరామంగా